ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అమెజాన్లో ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఈ ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టులు అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద చేసుకోవచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద కూడా చేసుకోవచ్చు. స్టార్టింగే మనకి 35,000 శాలరీ ఇలా అనేది ఇస్తున్నారు. దీనికైతే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే పాన్ ఇండియా వైజ్గా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి అది మన ఇష్టం. సో అది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, అమెజాన్ వీళ్ళ యొక్క అఫీషియల్ అమెజాన్ జాబ్ దీంట్లోనే వీళ్ళు పోస్ట్ చేశారు. సో ఇక్కడ ప్రాసెస్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ ప్రాసెస్ అసిస్టెంట్ జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోండి. ఇంక ఇక్కడ ఒక హెడ్లైన్ అనేది ఇచ్చారు, అది ఒకటి చదవండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఫీజు కానీ డబ్బులు కానీ ఎక్కడా పే చేయని అవసరం లేదు అని అయితే వీళ్ళు అమెజాన్ వాళ్ళే వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేశారు. కాబట్టి మీరు ఏ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ అప్లికేషన్ ఫీజు కానీ మనీ అనేది ఎవరికి పే చేయకండి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై నౌ పైన క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, జాబ్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇండియా టీఎస్ హైదరాబాద్ ఇచ్చారు. మీకు ఆఫ్టర్ ఏంటంటే హైదరాబాద్లో జాబ్ అనేది ఉంటుంది, తెలంగాణలో. సో అదొకటి. అండ్ ఇంకా ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ అమెజాన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ జాబ్ డెవలపర్స్ అనేది ఇచ్చారు చూడండి, డెలివరబుల్స్ అనేది ఇచ్చారు. సో ఏం వర్క్ ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీకి వచ్చేసరికి డైలీ మేనేజ్మెంట్ ఆఫ్ షిఫ్ట్స్ అనేది ఇచ్చారు. సో మనకి డైలీ ఇందులో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, డే షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్, ఆఫ్టర్నూన్ ఇలా ఈ షిఫ్ట్స్ ఏంటంటే మీరు మేనేజ్ చేసుకోవాలి. డే అంటే వీక్లీ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఇంకో ఒకలా ఉంటుంది మీకు జాబ్ అనేది. అంటే మార్నింగ్ షిఫ్ట్ అనుకో ఒక వారం, అండ్ నెక్స్ట్ వీక్ ఏంటంటే ఇది నైట్ షిఫ్ట్ అనేది అలా ఉంటుంది, అదొకటి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇది అసోసియేట్స్ అయితే ఇచ్చారు. సో అదొకటి మేనేజ్ చేసుకోవాలి. జాబ్ అలొకేషన్ టు అసోసియేట్స్ అదొకటి. అండ్ ఇక్కడ మానిటరింగ్ అండ్ అసోసియేట్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ అయితే చేసుకోవాలి. సో వర్క్ అనేది చాలా మంచి రెస్పాన్సిబిలిటీగా అనేది చేయాలి, అదొకటి. అండ్ ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చారు. సో మీరు 10th కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేసి ఉండి మీకు కొంచెం ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఆఫీసు ఈ వీటిపైన కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అదొకటి. అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, అది ఒక నాలెడ్జ్ ఉండాలి. 10th కానీ ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఉండి మీకు ఈ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సో ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషను. ఇక్కడైతే ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అనేది అవుతుంది. అలా అప్లై చేయాలి. ఇప్పుడైతే చూద్దాం. అప్లై పైన క్లిక్ చేశాక మీకు ఇలా అనేది ఓపెన్ అనేది అవుతుంది కదా. ఓపెన్ అయ్యాక ఇది అప్లై పైన క్లిక్ చేశాక మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అనేది అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ కనిపిస్తుంది కదా మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది, ఆ ఫస్ట్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ అన్నీ కూడా ఆ సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఫిల్ చేయండి. స్మాల్ లెటర్స్ అంతా ఏం ఫిల్ చేయకూడదు, అండ్ ఆల్సో నిక్ నేమ్స్ అంతా కూడా ఏం ఫిల్ చేయకూడదు. సర్టిఫికేట్స్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కాబట్టి అలానే ఇక్కడైతే ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క సర్నేమ్, ఇంటి పేరు అనేది ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఏంటంటే
మీ యొక్క పేరు అనేది ఫిల్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి. సో అలా అయితేనే మీకు ఆఫ్టర్ ఈ జాబ్ గురించి కన్ఫర్మేషన్ ఈ మెయిల్ అనేది మీ మెయిల్కి వస్తుంది. సో కన్ఫర్మేషన్ అయ్యారా లేకపోతే ఏమైంది, సో ఏదో ఒకటి మాత్రం మెయిల్ అనేది మీ మెయిల్కి అనేది వస్తుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా యూస్ చేసే మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. చూడండి ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇది కూడా మీరు యూస్ చేసే ఫోన్ నెంబరే ఇవ్వండి. అండ్ ఇక్కడ అడ్రస్, ఇక్కడ మొత్తం కంప్లీట్ స్ట్రీటు, పోస్టు అన్నీ కూడా రాయమంటున్నారు. అంటే లైక్ ఎలా అంటే మీ ఊరి పేరు, అలాగే స్టేట్ ఒకటి, అలాగే డిస్ట్రిక్టు అండ్ మండలు, పిన్ కోడ్ అండ్ పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్ నెంబరు, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అన్నీ రాయాలి. సో అదొకటి. దాంతోపాటు ఇక్కడ అడ్రస్ లైన్ 2 ఉంది కదా, సేమ్ అదే అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయండి. సో సేమ్ అడ్రస్ అదే. అండ్ ఇక్కడ ఏంటంటే సిటీ ఉంది కదా, మీకు దగ్గరగా ఏ సిటీ ఉంది ఆ సిటీ పేరు రాసేయండి. అండ్ పోస్టల్ జిప్ కోడ్, అదే చెప్పాను కదా పోస్ట్ కోడ్, సో అదొకటి పిన్ కోడ్ అనేది ఫిల్ చేయాలి. అండ్ కంట్రీ, మీ యొక్క కంట్రీ ఏదనేది రాయండి. కంట్రీ అంటే మీ యొక్క ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇండియా అని ఫిల్ చేయండి. అండ్ ప్రొవిజన్ స్టేట్, మీ యొక్క స్టేట్ అనేది ఫిల్ చేసేయండి. ఫిల్ చేసాక ఇక్కడ సేవ్ ఉంటుంది కదా, ఈ సేవ్ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ అనేది మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. అసలు ఈ జాబ్ ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. అడిగిన దానికి అన్నిటికి కూడా మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఫిల్ చేయాలి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఇంకొకటి చాలామంది ఏంటంటే అడుగుతున్నారు, అక్క అమెజాన్లో జాబ్ గురించి మాకు హెల్ప్ చేయండి అక్క అంటున్నారు కదా. ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరికి ఏం లేదండి. మీరు అప్లై చేసేసిన తర్వాత ఆఫ్టర్ వాళ్ళే మీరు సెలెక్ట్ అయితే మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది SMS అనేది వస్తుంది. సో సెలెక్ట్ కాకపోతే మెయిల్ రాదు, మెసేజ్ అనేది రాదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు అసలు ఫస్ట్ ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దాన్ని చూడండి కంప్లీట్గా. నేను అన్ని లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కదా, సో ఆ లింక్స్ ఓపెన్ చేశాక మీకు జాబ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేస్తున్నారు కదా, అసలు వాళ్ళు ఏం హైర్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ప్రాసెస్ ఎగ్జిక్యూటివా లేకపోతే వాయిస్ చాట్ పర్సనా లేకపోతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లా అసిస్టెంట్ పోస్ట్లా, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దానికి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మీ రెజ్యూమ్లో ఉండాలి. సో వాళ్ళు అడిగినవి మీ రెజ్యూమ్లో ఉంటే, సో అంటే మీ రెజ్యూమ్లో ఉండడం అంటే మీకు కూడా వచ్చి ఉండాలి, ఆ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సో అలా అయితేనే వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు మీతోని. మీకు మెయిల్ కన్ఫర్మేషన్ మీరు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని అనేది పెడతారు. సో అలా కానీ సో నార్మల్ రెజ్యూమ్, బేసిక్గా ఉండే రెజ్యూమ్ అనేది ప్రతి జాబ్కి అప్లై చేస్తామంటే మీకు జాబ్ అనేది రాదండి. నాకు నిన్న కూడా చాలామంది కామెంట్ చేశారు, అమెజాన్లో ఉండే జాబ్స్కి మాకు హెల్ప్ చేయండి అక్కని. సో చెప్పాను కదా, వాళ్ళు ఏదైతే హైర్ చేసుకుంటున్నారో ఆ హైర్ చేసుకునే క్వాలిఫికేషన్స్ అనేది మీలో ఉంటే, మీ రెజ్యూమ్ కూడా అలానే ఉంటే అప్పుడు మీరు సెలెక్ట్ అనేది అవుతారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.